కల్కి సినిమాకు నెల్లూరు జిల్లాకు సంబంధం ఏంటి? నెటిజన్లందరూ ఆ గుడిని ఎందుకు వెతుకుతున్నారు? వందల ఏళ్ల నాటి ఆ గుడి చరిత్ర గురించి ప్రజలెందుకు విస్తృతంగా చర్చించుకుంటున్నారు? వాటన్నింటికీ సమాధానాలపై మన ఆదాన్ స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కల్కి మేనియా నడుస్తోంది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెడుతోంది. ఇప్పటి వరకు 550 కోట్లు వసూలు చేసినట్లుగా సినిమా మేకర్స్ ప్రకటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. వీరికి తోడు రాజమౌళి, ఆర్జీవి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కూడా చిన్న చిన్న కామియోలు చేశారు. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీ సక్సెస్ దిశగా దూసుకువెడుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా సృష్టిస్తున్న సంచలనం నెల్లూరు జిల్లాను తాకింది. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు, సంఘటనలు నెల్లూరు జిల్లాలో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణమైంది. కల్కి సినిమాలో అశ్వత్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ ఒక గుడిలో తలదాచుకుంటాడు. కొన్ని వందల ఏళ్లుగా ఆ గుడిలోనే ఆయన ఉంటాడు. కల్కి పుట్టుకకు సమయం ఆసన్నమైనప్పుడు ఆ గుడి నుంచి బయటకొస్తాడు. అయితే అన్ని వందల ఏళ్లు అశ్వత్థామకు ఆశ్రయమిచ్చినట్లుగా చూపించిన ఆ గుడి నిజానికి మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర స్వామి ఆలయమే కల్కిలో అశ్వత్థామ తలదాచుకున్న ఆలయంగా చూపించారు. సినిమాలో ఆ ఆలయం కాశీలో ఉన్నట్టుగా చూపించారు, కానీ నిజానికి ఆ ఆలయం నెల్లూరులో ఉంది. పెన్నా నదీ తీరంలో దశాబ్దాల పాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ ఆలయం 2020లో ఇసుక తవ్వకాల్లో బయటపడింది. సప్త చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామలాగే పరశురాముడు కూడా చిరంజీవుడే. ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. 1850లో వచ్చిన వరదల్లో ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఆలయం బయటపడిన సమయంలో కంటే ఈ ఆలయాన్ని కల్కి సినిమాలో చూపించిన తర్వాత ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు 10 ఆమడకి ఒక దేవస్థానం వంతు నెల్లూరు దగ్గర నుంచి సోమేశ్వర దాకా, సోమేశ్వరకి ఇంకా అవతలకు కూడా 10 ఆమడకు ఒక దేవాలయం వంతు మా గ్రామంలో కూడా ఒక దేవాలయం కట్టించాడు, నాగేశ్వర దేవాలయం. ఆ దేవాలయం కొద్ది రోజులు బ్రహ్మాండంగా పూజలు, నైవేద్యాలు అన్ని బ్రహ్మాండంగా పెద్దలు చేస్తూ ఉన్నారు. మేము అప్పుడు మాకు కూడా విషయం తెలియదు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకి పెన్నా టర్నింగ్ ఉండబట్టి ఆ పెన్నా నది ఇసుక మొత్తం గ్రామం మీదకి, దేవాలయం మీదకి మొత్తం దోసుకొని వచ్చింది. తర్వాత ఏంటంటే గ్రామంలో కూడా ఉండలేక గ్రామానికి దక్షిణం వైపు కొంత పొలం తీసుకొని అక్కడ స్థానికంగా నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత దేవాలయం కూడా మొత్తం బూడిపోయింది. తర్వాత ఈ మధ్య కొద్ది రోజులకి ఈ పిల్లోళ్ళు స్కూలు ఉద్యోగాలు చేసే పిల్లోళ్ళు అందరూ గ్రామానికి వచ్చి ఆ దేవస్థానాన్ని లోడడం జరిగింది. గ్రామంలో పూర్వం 400 సంవత్సరాల క్రితము నాగేశ్వర స్వామి దేవస్థానం అనేది పెన్నకు కొంచెం దగ్గరలో దేవస్థానం నిర్మించబడి ఉన్నది. అది గత కొద్ది సంవత్సరాల కిందట ఇసుక తుఫాను రావడం వల్ల ఇసుక వచ్చి మేట పెడుతూ ఉండంగా రోజు రోజుకి దేవస్థానం పూడిపోయింది. గ్రామస్తులు అక్కడ ఉండలేక వేరే ప్లేస్ చూసుకుని ఇక్కడికి వచ్చి గ్రామం నిర్మించుకున్నాము. తరువాత ఆ దేవస్థానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునరుద్ధరణ చేయాలంటే గ్రామస్తులకి శక్తి చాలక దాన్ని అక్కడే వదిలేశారు. దాంట్లో దొంగలు పడేయని తిరగదిప్పారు.